గూడెల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రోడ్లు, మంచినీరు, వైద్యం, విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన్యంలో పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జోరు వానలోనూ సాగిన డిప్యూటీ సీఎం పర్యటన వెనుక ఉన్న ఆంతర్యమేంటి? ప్రభుత్వానికి కలిసొచ్చిన అంశాలేంటి? ప్రజా స్పందన ఎలా ఉంది? మన్యసీమలో పవన్ కళ్యాణ్ పర్యటనపై ఇన్సైడ్ స్టోరీ. రోడ్లు, మంచినీరు, వైద్యం, విద్య వంటి కనీస మౌలిక సదుపాయాలకు నోచుకొని మన్యం వాసుల బతుకు దైన్యంగా ఉంటాయి. అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీలే దిక్కవుతాయి. కొన్నిసార్లు దారి మధ్యలోనే ప్రాణాలు పోతూ ఉంటాయి. దశాబ్దాల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన గూడాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఊరవతల విసిరేసినట్టు, ఆకాశం అంచులు తాకుతున్నట్టు కనిపించే కొండలు, చినుకు పడితే జర్జరా ప్రవహించే వాగులు, మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాలుగా భద్రతా బలగాల ముద్రలు. అటువంటి ప్రాంతానికి రావటం అంత క్షేమం కాదన్న పోలీసుల సూచనలు. కానీ అలాంటి చోటే పర్యటించాలనుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కనీస సౌకర్యాలకు నోచుకొని గిరిజన గ్రామాలను పరిశీలిస్తానని పట్టుబట్టి మరీ పార్వతీపురం మన్యం జిల్లాలోని మారుమూలైన మక్కువ మండలం బాగుజోల గ్రామంలో పర్యటించారు. గిరిజన గూడాల ముఖం చూడని రాజకీయ నేతలకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు క్షేత్రస్థాయిలో జరగాలన్న పవన్ కళ్యాణ్ దానిని ఆచరించి చూపించారు. కార్యాలయాలకే పరిమితమయ్యే అధికారులకు కనువిప్పు కలిగించారు. వైద్యం కోసం పురుడు పోసుకోవటానికి డోలీల ప్రయాణం ఇంకెన్నాళ్లని తీవ్ర స్వరంతో ప్రశ్నించి గత పాలకుల తప్పులను వేలెత్తి చూపించారు. కొండల్లో కనీస సౌకర్యాలు లేక బురదతో నిండిన సిరివర గ్రామ రహదారి మీద నడిచి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్యాచరణ ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ పర్యటన వెనక పక్కా ప్రణాళిక ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర మన్యసీమలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ కు గట్టి పట్టు ఉండేది. ఆ తర్వాత అది వైసీపీ సత్తా చాటింది. మన్యం జిల్లాలోని పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు ఇలా ఏ నియోజకవర్గం చూసినా ఫ్యాన్ పార్టీ అభ్యర్థులనే ఓటర్లు గెలిపించారు. అయితే గత ఎన్నికల్లో కూటమిని ఆదరించారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల్లో ఎన్డీఏ ప్రభంజనంలోనూ మన్యంలో ఓ ఎంపీ సీటుతో పాటు ఎమ్మెల్యే స్థానం వైసీపీ ఖాతాలో పట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్వాతంత్రానంతరం టీడీపీ మినహా మిగిలిన అన్ని ప్రభుత్వాలు ఆదివాసీలకు చేసిందేమీ లేదు. తెలుగుదేశం పాలకులే కొద్దో గొప్ప అభివృద్ధి చేశారు. కానీ అది ప్రజలు ఆశించిన స్థాయిలో జరగలేదనే అసంతృప్తి గిరిజన గుండెల్లో గూడు కట్టుకుంది. విద్య, వైద్యం, రోడ్లు, మంచినీరు వంటి కనీస సదుపాయాల్లో పెద్దగా లేకపోయినా ఉన్నవాటితోనే సర్దుకుపోయారు. ఇక కాంగ్రెస్, వైసీపీ హయాంలో మన్యానికి జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. ఈ రెండు ప్రభుత్వాలు చేసింది శూన్యమనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో కిషోర్ చంద్ర సూర్య నారాయణ దేవ్ కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీ పాలనలో పుష్పశ్రీవాణి, రాజన్న దొర ఉప ముఖ్యమంత్రులు బాధ్యతలు నిర్వహించారు. కానీ మన్యంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ధ్యాస కూడా లేకుండా కాలం గడిపేశారు. వైసీపీ పాలకులు తమ సొంత పనులు చేసుకున్నారు మినహా ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. తల్లి పార్టీ, పిల్ల పార్టీ పాలనలో తమకు పిసరంతైనా ఒరిగిందేమీ లేదన్న వాస్తవాన్ని ఆదివాసీలు గ్రహించారు. వరుస విజయాలు సాధించిన ఫ్యాన్ పార్టీ నేతలను గత ఎన్నికల్లో ఓడించి కూటమి పార్టీలకు పట్టం కట్టారు. దైన్యంలో బతికిన మన్యం వాసుల్లో వచ్చిన మార్పును కూటమి ప్రభుత్వం అర్థం చేసుకుంది. అభివృద్ధి కోరుకుంటున్నారని తెలుసుకుంది. అందుకే క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలని నిర్ణయించింది. ఒక ఊరు నుంచి మరో ఊరుకు వెళ్లాలంటే డోలి మోతలకు స్వస్తి పలకాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఖర్చుకు వెనకాడకుండా ముందుగా రోడ్లు, రక్షిత మంచినీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మన్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు కూటమి ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన లభించింది. ఉప ముఖ్యమంత్రి రాకపై ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్ కానీ ఈ తరహా ఆలోచన చేయలేదు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వ ప్రగతి ప్రణాళికలు ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మారుమూల గిరిజన గూడాలు ఇతర ప్రాంతాలతో సమానంగా ప్రగతి సాధించాలన్నది మన్యం వాసుల భావన.